మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా గిరిప్రసాద్ గారు, హరినాథ్ రెడ్డి డ్రిప్ వైర్లో నీళ్లు తాగడం వల్ల హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. దాని పూజారి సంవత్సరం ఎవరు అని అడిగారు. ఇండియన్ కల్చర్ హరినాథ్ రెడ్డి అన్న మీకు అంతా తెలిసి ఉంటుంది. షార్ట్ పీరియడ్లో అబ్బాయి బాగా ఫేమస్ అయ్యాడు. దురదృష్టం, కావాలని తాగలేదు, ఏదో కంగారులో నీళ్లు తాగాలని చెప్పి డ్రిప్ వైర్లు నీళ్లు తాగేశాడు. ఇంకా దీనికి సంబంధించి కామెంట్లు ఉంటాయి, అది కూడా చెప్తాను చూడండి. ఇండియన్ అగ్రికల్చర్ హరినాథ్ రెడ్డి డ్రిప్ వైర్లో నీళ్లు తాగడం వల్ల తిరుపతి సిమ్స్ హాస్పిటల్ చావు బతుకుల మధ్య ఉన్నాడు. గేట్ వెల్ సూన్ తమ్ముడు, తొందరగా కోలుకోవాలని ప్రసాద్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ గారు సాడ్ న్యూస్, అయ్యో ఎంత పని చేసుకున్నాడన్న, అది కావాలని చేసుకోలేదన్న. నేను అడిగాను ఆనంద్ దగ్గరికి వెళ్తే శ్రీనాథ్తో ఏదైనా వ్యక్తిగత కారణాలు ఏమైనా అలా తాగాడని, లేదు కంగారులో నీళ్లు తాగాలని చెప్పి డ్రిప్ వైర్లో నీళ్లు తాగాడని చెప్పి ఆనంద్ దగ్గరికి వెళ్తే చెప్పడం జరిగింది. గడ్డి మందునా అన్న, అయ్యో మంచివాడన్న యూజర్ గారు, చాలా బాధగా ఉంది బ్రో ఎంఆర్రెడ్డి గారు. ఇంకా చాలా కామెంట్లు వచ్చాయి. రామకృష్ణ గారు, హాయ్ అన్న, హరినాథ్ రెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, డబ్బులు కావాలంట, హెల్ప్ చేయండి. తప్పకుండా అన్న, ఆనంద్ దగ్గరికి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. హరినాథ్ రెడ్డి ఫోన్పే నెంబర్ వేసి మీరు కూడా దాతలు ఎవరైనా స్పందించండి, మీకు తోచింది అతని సాయం చేయండి. ఆ ఫోటో కూడా పెడుతున్నాను ఫోన్పేది, ఒకసారి చూడండి. ఆగస్టులో స్మాల్ బాక్స్ 2000 వెళ్తే చాలు. దేవరాజు గారు, వాట్ హ్యాపెండ్ హరినాథ్ రెడ్డి, పొరపాటుగా ఆయన డ్రిప్లో నీళ్లు తాగేశాడు, కంగారులో వ్యక్తిగత కారణాలు ఏమీ లేవు, అది కూడా అడగదు ఆనంద్ అగ్రికల్చర్ లేదంటున్నాడు. పొరపాటుకు జరిగిన విషయం ఇది. అలాగే మీరు కూడా జాగ్రత్త, నీళ్లు తాగేటప్పుడు కాస్త చూసి తాగండి. నీళ్లు తాగేటప్పుడు ఇస్లామీ ధర్మం ప్రకారం చూసి తాగాలి నీళ్ళని, ఎందుకంటే చూసి తాగితే అందులో ఏమైనా పురుగు పుట్ర ఏదన్నా ఉన్నా కూడా అది మనకు తెలిసిపోతుంది. నీళ్లు తాగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తాగమని ఇస్లాం మాకు ప్రబోధిస్తుంది. నేను కూడా ఒకసారి ఇలాగే తెలుసు కూడా సినిమాకి వెళ్ళి పెట్రోలు నీళ్లు రెండు పక్క పక్కన పెట్టుకొని కంగారులో నీళ్ళు పెట్రోల్ తాగేశాను. ఎంత ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. కాబట్టి తప్పులు జరుగుతూ ఉంటాయి, జాగ్రత్త ఉండడమే మన విధి. అయ్యో ఎంత పని చేసుకున్నాడు అన్న, లేదన్నా అది పొరపాటు జరిగింది. ఇక రామస్ గారు, ఐ థాట్ ఇట్ ఈస్ ఫేక్ న్యూస్, ఐఎమ్ వెరీ సారీ, హీ లుక్స్ లిటిల్ బిట్ జెన్యున్ పర్సన్ అండ్ హ్యావ్ కన్సర్న్ అబౌట్ ఫార్మర్స్, ఈజ్ నాట్ లైక్ అదర్ పెయిడ్ టమాటో ఆర్టిస్ట్, గెట్ వెల్ సూన్ హరి. లేదన్నా ఇది ఫేక్ న్యూస్ కాదు, ఇది వాస్తవమే. ఫోటో కూడా ఉంది. సిమ్స్ హాస్పిటల్ ప్రస్తుతం అడ్మిట్ అయి ఉన్నాడు. పొరపాటు జరిగిన పని ప్రాణం మీదకి వచ్చింది. ఏదేమైనా మన యూట్యూబ్ వీక్షకుల ద్వారా, సయ్యద్ షాదా ఛానల్ యూట్యూబ్ ద్వారా, మీ అందరి ద్వారా హరినాథ్ రెడ్డి తొందరగా కొనుక్కోవాలని ఆ వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఆయన ఫోన్పే నెంబర్ పడతాను, ఎవరైనా సాయం చేసేవారంటే దయచేసి హరికి సహాయం చేయండి. ఇక నాగరాజు గారు, సారీ టమోటా ఫార్మర్స్, ఇంకా టమోటా డౌన్ అవుతుంది. ఇండియాలో టమోటాని అనంతపురం అండ్ నాసిక్ టమాటాలు శాసిస్తాయి అని మనకి ఇప్పుడు అయినా అర్థం అయ్యిందా? మొన్న సయ్యద్ అన్న రేట్స్ 1000 రూపాయలు ఆగస్టులో వెళ్ళవు అంటే దానికి ఎంతమంది ఏదేదో అన్నారు, బట్ ఇప్పుడు అర్థం అయ్యే ఉంటుంది. ఫార్మర్స్ మన టమోటా రేట్స్ ఎవరు ముందుగా చెప్పలేరు, అది తెలుసుకుని తక్కువగా నాటితే అందరూ బాగా పడతారు అండ్ లాస్ కూడా తక్కువ అవుతుంది. ఒక్క స్టెప్ 1 ఏకర్, నెక్స్ట్ స్టెప్ 1 ఏకర్ నాటితే లాస్ కాదు. నేను కూడా ఇలానే ప్లాన్ చేసి ఫిబ్రవరి 1 నుంచి 3 స్టెప్స్ 3 ఏకర్లు నాటి నాకు లాస్ కాలేదు. మొత్తం 8 lakhs వచ్చాయి. అందులో పెట్టుబడి 3,50,000 పోను 4,50,000 నో లాస్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 1 lakh పెట్టుబడితో జూలై 1st 1 ఏకర్ వేసా. ఇంకా రేట్స్ వస్తాయో లేదో తెలియదు, బట్ సేఫ్ జోన్. చాలా అర్థవంతమైన కామెంట్ పెట్టారు ఆయన, మీకు అంతా గుర్తే ఉంటుంది. ఒకవేళ చిన్న బాస్ 1000 రూపాయలు పెడుతుందంటే అది కష్టం అని చెప్పాను. దానికి వచ్చి నన్ను ఎడాబడా వాయించుకున్నారు. నువ్వు దేవుడివే, నువ్వు బ్రహ్మేంద్ర స్వామి బంధువుగా, నువ్వు ఎలా చెప్తావు, టమాటో రేట్లు నువ్వు శాసిస్తూ ఉన్నారు. తప్పు లేదు, ఎందుకంటే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏదో ఆశా వ్యక్తి కామెంట్ పెట్టారు. నేను సైలెంట్ ఉండిపోతే పోయేది, వెళ్ళదు అన్నదానికి చాలామంది చాలా కామెంట్లు పెట్టారు. అయితే నేను దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వడం లేదు, చెప్పడం నాది తప్పు. ఆగస్ట్ రేట్స్ ఎప్పుడు అనాలిసిస్ చేస్తారన్నా, ఎర్లీగా వెయిటింగ్ ఫర్ యువర్ అనాలిసిస్. ఆ రోజు చేస్తారు, ఏ రోజు చేస్తారు ప్లీజ్ డేట్ చెప్పండి అన్నా. ఏం చేస్తామన్నా, అందుకే ఆగస్టు గురించి ఎన్ని రకాలుగా నన్ను ఒత్తిడి చేసినా ఏదో ఒకటి చెప్పండి పర్వాలేదు, తర్వాత చూసుకుందాం, అయితే అవుతుంది పోతే పోతుంది. నేను ఆగస్టు గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. మీకు అందరికీ ఇప్పుడు తెలిసే ఉంటుంది. అనంతపురం టమాటాలు స్టార్ట్ అయ్యాయి, నాసిక్లో టమాటాలు స్టార్ట్ అయ్యాయి, మదనపల్లి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కూడా దిగుమతులు భారీగా పెరిగాయి. అందుకే నేను ఆగస్టు జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు చెప్తున్నా చేయమని చెప్పి ఐఎమ్ సారీ.
ఇంకా మన మౌన ప్రేక్షక పాత్ర. కాకపోతే నేను ఒక అన్నదాత ఒక అర్థం చాలా మంచి సందేశం ఇచ్చారు. గతంలో కూడా అనంతపురం 4 లక్షల చెనిగేట్లు వచ్చాయి, కానీ అప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది, దానివల్ల ధరలు ఏమాత్రం తగ్గలేదు, భయపడేది పని లేదు, అన్నదాత భరోసా ఇచ్చారు. ఆ కామెంట్ నాకు కూడా నచ్చింది. అందుకే చెప్తున్నాను, ఎక్కువ టెన్షన్ పడకండి అన్న, వెయిట్ అండ్ సీ. వెంకటరమణ ఎంఎస్ గారు, ఐ ఆమ్ ఫస్ట్ వ్యూవర్ అండ్ లైక్, థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్న చాలా మంది మందులు వదులుతున్నారు ఆల్మోస్ట్, అందుకే చాలా మాగిపోతుంది, దానివల్ల దిగుమతి పెరుగుతుంది అని చెప్పి వికాస్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు. హాయ్ బ్రో, నెక్స్ట్ మంత్ హెవీ ప్లాంటేషన్ ఇన్ కర్ణాటక, అన్నదాతలు లిమిట్ టమోటా పెట్టండి. నరసింహరాయలు గారు, మై మదనపల్లి డౌన్, అనంతపురం ఆల్సో 80-50 రూపీస్ టాప్. మంజునాథ్ రెడ్డి గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రేట్ 15 డేస్లో డౌన్ అవుతాయి, సో ఫార్మర్స్ ఆల్ ఆర్ యూజ్ 0050 ఫర్టిలైజర్. ఇక రామస్వామి గారు, ఇన్ కోలార్ మార్కెట్ ఓన్లీ టాప్ క్వాలిటీ ప్రైజెస్ ఆర్ గుడ్ అండ్ మీడియం క్వాలిటీ ప్రైజెస్ ఆర్ వెరీ గుడ్. రామశ్రీ గారు, ఇది ఈరోజు మీ కామెంట్. నా సమాధానం మొత్తం మీద చూస్తే, ఆగస్టు గురించి మళ్ళీ నాకు చెప్పని అడుగుతున్నారని, ఇప్పుడు ఏం చెప్పలేమన్నా, రోజు దిగుమతులు పెరుగుతున్నాయి. ఇప్పుడు జూలై నెలలో అంటే ఎక్స్పోర్ట్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ధైర్యంగా చెప్పగలను నేను. అది ఇప్పుడు రేట్లు మెన్షన్ చేయలేదు. అన్నదాత గిట్టుబాటు ధర, ఆదాయం ఉంటుంది, భయపడాల్సిన పని లేదని చెప్పి. కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. అనంతపురం రోజు పెరుగుతుంది, దగ్గర 3 లక్షలు 4 లక్షలు స్టాక్ రావచ్చు అంటున్నారు. మదనపల్లి ఏరియా కూడా పెరుగుతుంది. ఆగస్టు 10 తర్వాత దిగుమతి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే వర్షాలు పడితే మాత్రం మన అంచనాలు తలకిందులు అవుతాయి. అందుకే వెయిట్ అండ్ సీ, చూద్దాం ఏమేం జరుగుతుందో. మరొక మారు మీకు అందరి విజ్ఞప్తి, ఇండియన్ కల్చర్ హరినాథ్ రెడ్డి గారి పరిస్థితి బాగాలేదు. పొరపాటుగా డిపోలో నీళ్లు తాగేశాడు. అన్నదాతలు